సార్ మొన్న సండే రోజు విలేజ్కి వెళ్తుంటే బస్ స్టాప్లో ఒక పర్సన్ కింద పడి మూర్చపోయాడు సార్. అక్కడ అతని చుట్టూ జనాలంతా గుమిగూడారు. ఏదో నేను మీ దగ్గర వర్క్ చేస్తున్నా కాబట్టి కొంచెం నాకు ఐడియా ఉంది దాంట్లో ఏమైందని. ఫిట్స్ అనుకున్నా, కంట్రోల్ అయింది. బట్ పర్ఫెక్ట్గా చేయాలంటే మరి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? ఓకే ఓకే రాజేష్. సో మూర్ఛం ఆర్ ఫిట్స్, ఇది ఆ టైంలో ఫిట్స్ వచ్చిన మనిషి స్పృహ కోల్పోయి ఎక్కడుంటే అక్కడ కుప్పకూలిపోతారండి. సో అప్పుడు ఆయన శరీరం ఆయన ఆధీనంలో ఉండదు. రిగరస్గా హ్యాండ్స్ అండ్ లెగ్స్లో మూమెంట్స్ లాగా వస్తాయి, ఆయన కంట్రోల్లో ఉండదు. సో ఆ టైంలో చుట్టుపక్కల వాళ్ళు చేయాల్సినది మెయిన్, ఎక్కువ గుంపు కట్టకుండా కొంచెం ఫ్రీగా ఆయన చుట్టూ స్పేస్ వదలాలి. అండ్ పేషెంట్ యాస్పిరేషన్, అంటే ఆయన కంట్రోల్ లేకపోవడం వల్ల ఆయన సలైవ, ఆయన ఉమ్ము, లాలాజలం అనేది ఆయన లంగ్స్లోకి మింగకుండా ఆయనని ఒక పక్కకి తిప్పి పడుకోబెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. చుట్టుపక్కల ఏమైనా హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన రోడ్ మీద పడ్డప్పుడు అక్కడ సిమెంట్ స్లాబ్ కానీ లేదా రాళ్ళు కానీ ఏమైనా ఉంటే అవి పక్కన తొలగించి ఆయనని ఒక ఫ్రీ స్పేస్లో పెట్టాలి. ఆయన బ్రీతింగ్ కరెక్ట్గా తీసుకుంటున్నారో లేదో అనేది చూడాలండి. యూజువల్గా ఫిట్స్ అనేది ఒకసారి వస్తే ఆటోమేటిక్గా కొంచెం టైంలో కంట్రోల్ అయిపోతుంది. ఒకరు 108 అంబులెన్స్కి కానీ లేదా ఫస్ట్ ఎయిడ్ నియర్ బై ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కానీ తరలించి ఇంకా అక్కడి నుంచి ఫర్దర్గా ట్రీట్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. సో చేతిలో తాళాలు పెట్టడము వీటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదండి ఫిట్స్ కంట్రోల్ అవ్వడానికి. చాలామంది చేతిలో తాళం పెడితే ఫిట్స్ కంట్రోల్ అవుతుందంటారు, దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు.